శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ఓం గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. గురుర్మాతా పితా చైవ గురుదేవో హి బాంధవః గురుదేవాత్ పరం నాస్తి తస్మై శ్రీగురవే నమః. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురోర్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీ వీర శివరామగురుపరబ్రహ్మణే నమః. శ్రీ 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 సుబ్బమాంబ మహాదేవ్యై నమః. శ్రీ 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 శేషమౌనేంద్ర స్వాముల వారి శిష్యులు, హనుమనగిరి క్షేత్ర ఓంకార అచల పీఠ స్థాపకులు, జగద్గురు శ్రీ 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 చెరుకూరి శివరామ బ్రహ్మేంద్ర స్వాముల వారి దివ్య చరితామృతము, మహిమలు, తత్వ ప్రబోధనలు. గ్రంథకర్త విశ్వకర్మ సాహిత్య ప్రచార పీఠం కురిచేటి శివకుమారాచార్యులు. శ్రీరాముడుగు గురు బ్రహ్మేంద్ర స్వాముల వారి దివ్య ఆశీర్వచనములతో శ్రీ మహాగాయత్రీ విశ్వకర్మ పరబ్రహ్మణే నమః. హనుమనగిరి క్షేత్ర మహత్యం. జగద్గురు శ్రీ 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 శివరామ యోగేంద్రుల వారి దివ్య కథా వైభవం. న భూమిర్నజలం చైవ న తేజో న చ వాయవః న చ బ్రహ్మ న విష్ణుశ్చ న చ రుద్రశ్చ తారకాః సర్వశూన్య నిరాలంభం స్వయంభూ విశ్వకర్మణః. భూమి, నీరు, అగ్ని, వాయురాకాశములు, బ్రహ్మ, విష్ణు, రుద్రులు ఇవేమియూ లేక సర్వము శూన్యమై నిరాధారముగానున్న సమయమున శ్రీ విశ్వకర్మ భగవానుడు స్వయంభువుగా సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశానాది పంచముఖములతో స్ఫటిక, నీల, తామ్ర, ధూమ్ర, సువర్ణాది పంచవర్ణములతో మను, మయ, త్వష్ట, శిల్పి, విశ్వజ్ఞాది పంచబ్రహ్మలతో ముందుగా స్వయంభుగా తనను తాను సృష్టించుకొని ఈ సమస్తమును సృష్టించెను. కథకు నాంది వినత, కద్రువ వృత్తాంతము. వారిలో మొదటివాడైన మనుబ్రహ్మ కుమారుడు కశ్యప ప్రజాపతి. అతని భార్యలు దక్ష ప్రజాపతి కుమార్తెలు 13. వారిలో వినత పక్షి జాతులకు తల్లి, కద్రువ నాగజాతి తల్లి. వీరిరువురు ఒకనాడు సముద్ర తీరమున విహరించుచూ అచట తిరుగాడుచున్న ఉచ్చైశ్రవము అను ఒక అశ్వమును చూచి, వారిలో వినత ఆ అశ్వము తెల్లగానున్నదని, కద్రువ దాని తోక మాత్రము నల్లగానున్నదని వాదించుకొని ఒకరికి ఒకరు దాస్యము పందెం వేసుకున్నారు. కద్రువ పందెములో తాను ఓడిన సవతికి దాస్యం చేయవలసి వస్తుందేమోనని భయపడి తన పుత్రులైనటువంటి నాగకుమారులను పిలిచి, మీలో ఒకరు ఆ అశ్వము యొక్క తోకను కరుచుకొని నల్లగా ఉండునట్లుండునని ఆదేశించగా ఆన. కుమారులు ధర్మ విరుద్ధ కార్యమునకు వ్యతిరేకించగా కోపించిన కద్రువ జనమేజేయుని సర్పయాగమున మీరు నశింతురని శపించెను. వారిలో కర్కోటకుడను నాగకుమారుడు తల్లి ఆజ్ఞ ప్రకారమే వెళ్ళి ఆ అశ్వము తోకనంటుకుని తల్లి దాస్యము తప్పించి సవతి తల్లి వినతను తన తల్లికి దాసురాలిగా చేసెను. శేషవాసుకులు మునీంద్ర రూపములాశించి తపమాచరించుట. తల్లి శాపమునకు గురైన నాగకుమారులలో పెద్దకువారైనటువంటి శేషవాసుకులు తల్లి శాపమునకు ఆవేదన చెంది తమ జన్మలు సార్థకముగా వించుకొనుటకు మునేంద్ర రూపములు అభిలషించి
అట్టి ప్రయత్నము సామాన్యము కాకుండుటచే మందగిరి పర్వతమును చేరి తపమాచరిస్తూ ఉన్నారు. శేషవాసుకులు శివకేశవులను వరమడుగుట, దేవదానవులు అమృతము కొరకు పాల సముద్రమును మదింపవలసిన సందర్భమున మందర పర్వతమును కవ్వముగా నిర్ణయించి కవ్వపు త్రాడు కొరకు అన్వేషణ సమయములో శేషవాసుకులను అర్థింపగా దేవతల మేల్గోరి శివకేశవుల ఆదేశమును శిరసా వహించి కవ్వపు త్రాడుగా నుండుటకు అంగీకరింపగా శేషవాసుకులను కవ్వపు త్రాడుగా చుట్టి పాల సముద్రమును మధించుటకు ప్రయత్నము సాగించారు. అమృతము లభించక పర్వతమునకు చుట్టబడిన శేష వాసుకులకు ప్రాణ సంకటమైన ఫణముల నుండి రక్త ప్రవాహముగా కారుట చూసి దేవతలు హరిహరులు కార్యసమాప్తి అయి అమృతము లభించిన తర్వాత శేషవాసుకుల కార్యదీక్షకు పరమానంద భరితులై మీ కార్యదీక్షకు ధీర చిత్తమునకు మెచ్చినామని, మీ అభీష్టములు ఏవైనా ఉండినా, మీ కోరికలు ఏవైనా ఉండినా నెరవేరుస్తాము అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. శేషవాసుకులు వారికి ప్రణమిల్లి, ఓ దేవదేవులారా, మా పుణ్యవశమున మీ దర్శన భాగ్యము మాకు లభించింది. మా జన్మ ధన్యం. మేమడిగిన వరములు నిశ్చితమంటిదిరి కదా. మా యందు అనుగ్రహముతో మా తల్లి శాపమును మాకు తగలకుండా నిరంతరము మీ సేవా భాగ్యము మాకు కలుగునట్లు సర్పరూపమునున్న మాకు ఋషి రూపములను అనుగ్రహించండి. ఈ వరములను జనమే జయుడు సర్పయాగము చేయకముందే అనుగ్రహించండి పరమాత్మ అని వేడుకున్నారు. శేషవాసుకుల తపస్సుకు కార్యదీక్షా దక్షతకు మెచ్చి వరములిస్తున్నటువంటి శివకేశవులు ఆనందముంది, ఓ శేషవాసుకులారా, భయము వీడుడు. మీరిరువురు నేటి నుండి మా సన్నిధిలోనే. మీలో శేషుడు మహావిష్ణువుకు పాన్పుగాను, వాసుకి శివుని మెడలో కంఠాభరణముగా నుండుదరని ఆశీర్వదించి, అయినను మీ కోరిక మేరకు శేష మౌనేంద్రునిగా, వాసుకుని బాలవాసుకునిగా వరములు ప్రసాదించుటే కాక అమృత కాయములై జరా మరణములు లేకుండునట్లు ఆశీర్వదించిరి. వారిలో శివుడు జ్యేష్ఠుడైన శేష ఋషేంద్రునిని పిలిచి మహామంత్రోపదేశమనర్చి అచల పరిపూర్ణ బోధ గావించి, శేషవాసుకులారా, దివ్య శక్తి సంపన్నులైన మీరిరువురూ సాధించవలసిన కార్యము వేరొకటి ఉన్నది అని కర్తవ్య బోధన చేస్తున్నారు. అది ఎట్టిదనగా, ధర్మారణ్యము అను ఒక కాననము కలదు. అచ్చట యోగులు, మునులు, పుణ్యమూర్తులు నిక్కుటముగా ఉన్నారు. వారికి శేష ఋషేంద్రుండు గురుండై, వాసికి శిష్యుండై ఉండవలెను. మీరిరువురు అచ్చట నివసించుటకు అందుగల పర్వతము ఒకటి ఉన్నది. ఆ పర్వతము పేరు భైరవాద్రి అనే పేరు కలిగినటువంటి మహాపర్వతారణ్యం. అనేక బిలములు కల్పించి బహు ఋషీశ్వరులు తపస్సు కావించుకొనుటకు, యోగులు, మునులు ధ్యానమనర్చుకొనుటకు తగిన వసతులు గావింపవలసినదిగా ఆ యొక్క దేవతలు ఆదేశించారు. భైరవాద్రి నిర్మాణ శ్రీకారం. శేషవాసుకులిద్దరూ సంతోషాంతరంగులై హరిహరులకు పాదాభివందనములు నర్చి మహాదేవుల యోగ శక్తిచే 3 ఆమడల విస్తీర్ణము కలిగిన భైరవాద్రి చేరి శేషమునేంద్రుండు బాలవాసుకితో, నాయనా, నేను ఇచ్చట తపసాచరించడానికి సంసిద్ధుడనై ఉన్నాను. నీవు శిల్పి రూపము ధరించి దేవదేవులు వచించినటువంటి విధముగా భైరవాద్రి నిర్మాణము గావింపుము అని
వరదాభయ హస్తములుంచినట్లుగా తన పడగను బాలవాసుకి శిరస్సు పైన ఉంచి ఆశీర్వదించారు. అప్పటి వరకు సర్పరూపమున ఉన్న బాలవాసుకి ఒక మహాశిల్పిగా, శాస్త్రజ్ఞుడిగా రూపొంది ఒక చేత శానము, ఒక చేత సుత్తెను బట్టి గురువునకు నమస్కరించి పంచబ్రహ్మలను విఘ్నేశ్వరుడును ప్రార్థింపగా వారు ప్రసన్నులై గణపతి సహాయకుడిగా ఉండి భైరవాద్రి నిర్మాణమును నిర్విఘ్నముగా సాగింపుమని ఆశీర్వదించగా వారి ఆశీస్సుల వలన 128 దేవాలయములు, 101 దొనలు, 1,01 శివలింగాలను ఏర్పాటు చేసి మహామంగళమూర్తులుగా తీర్చిదిద్ది ప్రతిష్ఠా వైభవోత్సవములను నిర్వహించి 100 లక్షల తపోనిష్ఠా గరిష్ఠులకు అనువుగా నిర్మించి గురువుకు నమస్కరించి ఆశీస్సులను పొందారు. భైరవాద్రి ప్రభావము, శేషవాసుకులు ఋషులుగా మారిన విధానము. భైరవాద్రి నిర్మాణము పూర్తి గావించిన గురు శిష్యులిద్దరూ శివకేశవులను ప్రార్థింపగా శివకేశవులు సర్వదేవతలు ప్రత్యక్షమై శేషవాసుకులను ఆశీర్వదించుటే కాక, కార్యసాధకులైన మీరు ఈనాటి నుండి సర్పరూపములకు బదులు ఋషుల రూపములలో ధర్మతత్వ ప్రబోధనలు చేస్తూ భక్త తత్వ ప్రబోధనలు ఆచరించి ధర్మ జ్ఞాన బోధలను చేస్తూ ఆశీర్వదించి భైరవకోనకు హద్దులు ఏర్పాటు చేసి హద్దుల లోపల దృష్టమృగముల బాధలు కానీ, భూతప్రేత పిశాచాది బాధలు కానీ, అకాల మృత్యు బాధలు కానీ లేకుండా ఉండునట్లు వరములు ఇచ్చి ఈ భైరవాద్రిని దర్శించిన వారు సకల పాపముల నుండి విముక్తులై మోక్ష సామ్రాజ్య పదవిని పొంది సకల శుభముల అనుగ్రహముతో సకల ఐశ్వర్యాలు పొందుతారని ఆశీర్వదించి అనుగ్రహించి ప్రమద గణములతో సర్వదేవతలతో తమ తమ లోకములకు తిరిగి వెళ్ళిరి. భైరవాద్రికి నారద మునేంద్రులు వచ్చి కలి ప్రభావము తెలుపుట. ఈ విధముగా భైరవాద్రిలో గురు శిష్యులు తపమాచరిస్తూ ఉన్నటువంటి సందర్భమున అచటగల యోగులు ధర్మ ప్రబోధనలు నడుచుతూ ఉండగా ఒకనాడు ద్వారక నుండి నారదుడు వచ్చాడు. శేషమునేంద్రుడు బాలవాసుకి నారద మునికి అర్ఘ్యపాద్యములిచ్చి ఆసీనులం చేసి, ఓ మునేంద్ర, లోక విశేషములు తెల్పమని కోరగా, మహర్షులారా, నేనిప్పుడే ద్వారక నుండి వచ్చుచున్నాను. శ్రీకృష్ణుని వచనములు కొన్ని మీకు తెలిపెదను. ఇవి ఏమనగా, ఈ ద్వాపర యుగము గడిచి కలియుగము రానున్నది. ప్రజలు కాలధర్మములు తప్పి వర్ణభేదములు వావివరసలు లేక న్యాయ మార్గము విడిచి అన్యాయవర్తులై చెరించుదురు. నిర్దయులైన వారిదే రాజ్యమగును. కాలక్రమమున పాపభారము హెచ్చి ఆ పాపభారము భరించలేక భూదేవి చింతించుటయు కాక అధర్మపరులు పెరిగిపోతూ యాదవులందరూ తమలో తాము కలహించుకొని నశించేటువంటి తరుణం ఆసన్నమవుతూ ఉన్నది. ద్వారకా నగరము సముద్రమున మునుగుననియు, ఈలోగా కలియుగము ప్రవేశించకముందే మనమందరము వైకుంఠమునకు చేరవలేనని ఉద్ధవునితో శ్రీకృష్ణుడు కలికాలమును గురించి తెలుపుచుండగా విని, ఈ విషయములను మీకు తెలియజేస్తున్నాను అని శేషమునేంద్రుడితో నారదుడు పలుకుచుండగా, బాలవాసుకి శేషమునేంద్రునితో, గురుదేవా, కలియుగమేతెంచుటయు ధర్మము నశించుటయు ముందుగా జరగబోవు ఇట్టి వాక్యములు శ్రీకృష్ణుడు చెప్పినాడనుట నారద మునేంద్రుల వారు
చెప్పేటువంటి మాటలు నాకు యథార్థము అనిపించుటలేదు. ఈ లోకమందు జరగబోవు సంఘటనలు హరిహర బ్రహ్మాదులకైనను తెలియరాదనుట జగత్ప్రసిద్ధము కాదా? జరగబోవు ఉపద్రవము ముందుగా తెలియకపోవుటచే కదా మహాదేవుడు భస్మాసురునకు వరమొసంగి ప్రాణాపాయమునకు గురి అయి ఎటులనో తప్పించుకొనినాడు కదా. దీనిని బట్టి శ్రీకృష్ణుని వాక్యములు నేను నమ్మజాలకున్నాను అని పలుకగానే బాలవాసుకిని శేషముని శపించి కర్తవ్యాన్ని బోధించాడు. మహాత్ముల వాక్యములు వ్యతిరేకించినందులకు శేషమునేంద్రుడు ఆగ్రహించి, జ్ఞానదూరుడవై మహాత్ముల వాక్యములను అవహేళన చేసినందులకు నీవు భూలోకమున మానవునిగా 2 జన్మలు జన్మించెదవుగాక అని శపించగా, గురువు శాపమునకు గురి అయిన బాలవాసుకి అజ్ఞానమును మన్నించమని క్షమింపమని ప్రార్థింపగా, కుమారా, నా వాక్యము వ్యర్థము కాదు. లోక కళ్యాణముగా అప్రయత్నముగా దైవ నిర్ణయముగా నేను పల్కిన వాక్కుననుసరించి 2 జన్మలు మానవునిగా జన్మించి నీవు అజ్ఞానాంధులై పెడదారిన సంచరించు మానవులను సన్మార్గమున నడిపించుచు ధర్మోద్ధారణ గావించి నీవు విశ్వసించని భూత భవిష్యత్ వర్తమాన కాలములను ఆ కాల తత్వములను ప్రజలకు బోధించి నీవు తరించి వారిని తరింపచేయుము. శాపవశమున నీవు జన్మల వలన లోక కళ్యాణము జరిగి కీర్తివంతుడవై మరలా నన్ను చేరగలవు అని సంతృప్తిపరచెను. బాలవాసుకి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి దక్షిణామూర్తిగా జన్మించుట. శేషమునేంద్రుని వాక్యానుసారము బాలవాసుకి ఒక బిలమందు తన శరీరమును భద్రపరిచి తన ఆత్మను సూక్ష్మీకరించుకొని సాక్షాత్తు శ్రీమన్నారాయణ మూర్తి అవతారమైన శ్రీ విరాటుపోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి పంచమ పుత్రునిగా దక్షిణామూర్తిగా జన్మించి తల్లిదండ్రుల వద్ద అఖిల విద్యలు అభ్యసించి అనతి కాలములోనే జ్ఞాన సముపార్జన పొంది 18 సంవత్సరాల వయస్సు రాగానే తండ్రి అనుమతిచే తల్లి గోవిందమాంబ వద్ద జ్ఞానోపదేశము పొందెను. తండ్రి వద్ద మంత్రోపదేశము పొంది బ్రహ్మచర్య వ్రతము స్వీకరించి వారి ఆజ్ఞ చేత దేశ సంచారమునర్చుచు ప్రజల కష్టములకు రోగ గ్రహ పిశాచాది బాధలను తన శాంతి ప్రవచనముల ద్వారా స్వస్థత చేకూర్చుచు తన తండ్రి వద్ద పొందిన కాలజ్ఞాన విజ్ఞానమును వేదాంతమును బోధించుచు వనిపెంట గ్రామమున 3 సంవత్సరములు నిలచి సోమశిల, ఉదయగిరి, సోమలరేగడ, సీతారామపురము మొదలగు గ్రామాలలో జ్ఞానోపదేశములు నర్చుచు తన తండ్రి తనకప్పగించిన విధంగా 4 దిక్కుల సంచరించి కందిమల్లయ్యపురమునకు చేరుకొని వీరబ్రహ్మేంద్ర స్వామి వారి సమాధి నిష్ఠ చెందుటచే ఆ సమయమునకు దగ్గర లేనందుకు కొంతకాలం ఆవేదన చెంది తండ్రి సమాధికి పూజలు చేసి అన్నదానాది కార్యక్రమములు నిర్వహించి కొన్ని రోజులు మఠములోనే ఉండి సూరిశెట్టివారిపల్లె గ్రామమునకు వెళ్ళి ప్రజల అభ్యర్థనపై ఆ ఊరి యందు ఒక మఠము నిర్మించుకొని అచటనే సజీవ సమాధి నిష్ఠ వహించెను. చెరుకూరు చలమయ్యకు శివరామయ్యగా జన్మించుట. తిరిగి బాలవాసుకి తన పూర్వ శరీరమును ప్రవేశించి తన గురువు శేషమునేంద్రులకు నమస్కరింపగా శేషమునేంద్రుడు, నాయనా,
బాలవాసుకి, నీవు తొలి జన్మను సార్థకపరుచుకున్నావు. మరుజన్మగా పెద్దిరెడ్డిపల్లె విశ్వకర్మ వంశజుడై శిల్పి విగ్రహ నిర్మాణ చతురతలు కలిగిన చెరుకూరి చలమయ్యాచార్యులు లింగమాంబగార్ల గర్భమును జన్మింపుము అని ఆదేశింపగా, గురువాజ్ఞ ప్రకారము విశ్వావసునామ సంవత్సరము చైత్ర బకుళ సప్తమి ఉత్తరాషాఢ నక్షత్రమున బుధవారం రోజున ప్రాతకాలమున చెరుకూరి చలమయ్య గారు లింగమాంబ దంపతులకు జన్మించిన మహనీయుడు శివరామ బ్రహ్మేంద్రుల వారు. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. శివరామ బ్రహ్మమున బాల్యము ఉపనయనము. శివరామ బ్రహ్మేంద్ర స్వామి వారు వీధిబడికి వెళ్ళి విద్యాభ్యాస ప్రయత్నము ప్రారంభించారు. చదువు సరిగా అబ్బనందువలన ఆవులనైనా మేపుకొని రమ్మని పంపగా, ఆటపాటలతో గడుపుతూ రేగడి మట్టితో ప్రతిమలు, గుడులు, గోపురములను చేయుచు కాలమును గడుపుచుండగా వారికి అన్నగారి వివాహ సమయమున శివరామ బ్రహ్మేంద్ర స్వామి వారికి ఉపనయనము చేయడానికి తలపెట్టారు. ఉపనయన లగ్నమునకు తనకు తానే వేద మంత్రములను పఠించుతూ యజ్ఞోపవీతమును తానే ధరించుకొనగా అందరూ ఆశ్చర్యచకితులైనారు. ఈ బాలుడు మహామహుడు కాగలడనియు అజ్ఞానాంధకారమును కాచ కలిగిన వాడవుతాడని ఆశీర్వదించారు. శ్రీ శివరామ బ్రహ్మమునకు తండ్రి వియోగం. ఈ విధముగా సేద్యపు పనులు చేయుచు, గోవులు కాయుచు 16 సంవత్సరాల ప్రాయమునకే తన కులవృత్తులైనటువంటి కమ్మర, వడ్రంగము, శిలాశిల్పము మొదలైన విద్యలలో ప్రావీణ్యుడై కృషికుల మన్నలను పొందుతూ తండ్రి చలమయాచార్యులు బ్రహ్మైక్యానందారు. శివరామ బ్రహ్మేంద్ర స్వామి వారికి శేషముని భైరవాద్రికి పిలుచుట. అంతా ఒకనాడు 20 సంవత్సరముల ప్రాయమున భైరవాద్రి సమీపమున ఆవులు మేపుచుండగా ఆ అడవిలో ఒక శివలింగము కనిపించగా దానిని తెచ్చి నేతితో అభిషేకములు, దీపారాధనలు, పూజలు చేస్తున్నారు. తల్లి లింగమాంబ ఏదో పిచ్చిగా పూజలు చేస్తూ నేతిని వ్యర్థం చేస్తున్నాడని మందలిస్తూ దండించగా మనస్సు క్షోభ చెంది ఆ రాత్రి భోజనము చేయక నిద్రించగా ఆనాటి అర్ధరాత్రి సమయమున శేష ఋషేంద్రుల వారు దర్శనమిచ్చి తనతో భైరవాద్రికి తీసుకుని వెళ్ళారు. శివరామ బ్రహ్మమునకు శేషముని కర్తవ్యాన్ని బోధించేటువంటి తరుణము. శివరామ బ్రహ్మమును శేష ఋషేంద్రుల వారు గుహలోనికి పిలిచి 6 మాసములు ఉంచుకొని పూర్వజన్మ స్మృతులన్నీయు జ్ఞప్తికి వచ్చేటువంటి విధముగా అష్టాంగ యోగమును బోధించి సంపూర్ణ జ్ఞానవంతునిగా తీర్చిదిద్ది తారక, అమనస్క, పరిపూర్ణునిగా యొనర్చి హనుమనిగిరి ఎందుగల గురబప్పని క్షేత్రమునకు పంపి అచట మఠమేర్పరుచుకుని జనులను జ్ఞానబోధలనర్చుము అని పంపగా హనుమనిగిరి చేరువగా ఎవరో తాపసోత్తముడు వచ్చినాడని సమీప గ్రామవాసులు వెంకటాపురము, దోబగుంట్ల, బుక్కాపురము, పామూరు, చింతలపాలెం మున్నగు గ్రామ ప్రజలు శివరామ బ్రహ్మమును దర్శించి పాలు, పంచదారులు సమర్పించుకొని వారి మహిమలు తెలుసుకుని శివరామ బ్రహ్మేంద్ర స్వామిగా కొనియాడి జేజేలు పలికి మరికొందరు శిష్యులు బహుసంఖ్యలో కూడి భజన నీరాజనములతో
శివరామ బ్రహ్మేంద్రుల వారిని సేవిస్తూ ఉన్నారు. స్వామివారి శిష్యులు మఠమును నిర్మించి ఇచ్చుట. కొంతకాలమునకు దూదేక వంశీయుడైనటువంటి మల్కలూరి హుసేన్ దాసు అనునతడు స్వామికి శిష్యుడయ్యను. తర్వాత క్రమముగా వామకుంట్ల గురు బ్రహ్మేంద్ర స్వాముల వారు, గట్టుపల్లి చెంచయ్య, మామెళ్లపల్లి చెంచయ్య, చిలకచెర్ల చిన్నయ్య, చెరకుల చిన్నారెడ్డి ఇంకను ఎందరో శిష్యులు ఏర్పడిరి. జనులు శివరామ బ్రహ్మేంద్రుల వారి మహిమలెరింగి స్వామివారికి ఒక మఠమును నిర్మించి ఇచ్చారు. స్వామివారి ప్రచారము, వివాహము, సత్సంతానము, స్వామివారు ఆధ్యాత్మిక జ్ఞాన ప్రబోధనలను చేస్తూ శ్రీ వీరబ్రహ్మాండ సర్వశాస్త్ర సమాధాన వ్యత్యయ నిత్య రత్నాకరము అను బృహద్ గ్రంథమును సగుణ నిర్గుణ తత్వ కందార్థములను రచించి ప్రసిద్ధి అయి అనేక మహిమలు చూపుతూ ప్రతి గ్రామమును సంచరించుచూ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, కాలజ్ఞాన మహిమలను జనులకు అందించుచూ రాజయోగ ప్రాప్తికై సుబ్బమాంబ అను కన్యను వివాహమాడి గోవిందమాంబ అను కుమార్తెను పొంది రాజయోగిగా ప్రసిద్ధి చెందెను. స్వామివారి సంచారములో దివ్య లీలలు, మహత్యములు. ఈతముక్కల గ్రామములో అవమానపరచదలచిన బ్రాహ్మణులు, ఈతముక్కల విశ్వబ్రాహ్మణులు స్వామివారిని తమ గ్రామములోనికి ఊరేగింపుగా తీసుకుపోదలచగా ఆ గ్రామములో ఆరాధ్య బ్రాహ్మణులు కులద్వేషముతో స్వామి వచ్చు మార్గమునకు అడ్డుగా హరిజనులను నిలుపగా వారిని బ్రతిమిలాడినను ప్రక్కకు తొలగక స్వామి వచ్చుసరికి పక్కకు తప్పిరి. కానీ స్వామి గ్రామములోనికి ప్రవేశించి సాయంత్రం వరకు ఉత్సవ పూజాధికాలు ముగిసినను వారు మాత్రం అచ్చట నుండి కదలక కాళ్ళు నేలకంటుకొని అలాగే ఉన్నారు. విషయమెరిగినటువంటి వారి భార్యలు స్వామి శరణు కోరగా వారిలో చైతన్యముంది బ్రాహ్మణులు దుస్తంత్రమెరిగి స్వామికి శిష్యులయ్యిరి. మాంసమును ఫలముగా మార్చుట. స్వామిపై కక్ష వీడని బ్రాహ్మణులు స్వామి భక్తుడైన మాదిగ కొండాజీ ఇంటికి స్వామిని ఆహ్వానించి మాంసమును ఫలహారముగా వడ్డింపచేయగా స్వామి తన మహిమచే ఆ మాంసమును ఫలముగా మార్చగా తప్పు తెలుసుకున్న కొండాజీ చేతనే స్వామివారు ఆ ఫలమును ఆరాధ్య బ్రాహ్మణులకు పంపగా వారా ఫలములను తినుచు అందులోని మాంసము ముద్దలుగా మారుటను చూసి జనులందరిలో పరువు పోయి స్వామివారి పాదములపై పడి స్వామికి శిష్యులయ్యిరి. కట్టక్రిందపల్లె కరణమును ఓడించుట. కట్టకిందపల్లె కరణములు దుస్తంత్రము వలన స్థల వివాదము కలుగగా నెల్లూరు పట్టణమున దివాంజీ గారి ముఖ్య గుమస్త శ్రీ పమిడి వెంకయ్య గారు అను విప్రోత్తమునికి తన భార్యకు ఉన్నటువంటి గ్రహ బాధలను విప్రోత్తముని భార్యకు గల గ్రహ బాధను స్వామి తొలగింపగా ఉన్నతోద్యోగి అయి పమిడపాటి వెంకయ్య గారు కట్టక్రిందిపల్లె కరణము దుస్తంత్రము వలన ప్రభుత్వమునకు బగల్పరచి కేసు స్వామివారికి అనుకూలముగా వచ్చేటువంటి విధముగా సంస్థానాధీశులైన వెంకటగిరి రాజావారు దివాంజీ రహంతుల్లా గారు స్వామివారికి గ్రామోత్సవమును ఏర్పాటు చేశారు. స్వామివారు గ్రామోత్సవములో అందరికీ దర్శనమిచ్చుట, స్వామివారి మహిమను లోక వ్యాప్తి చేయుటకు
స్వామివారు గ్రామములో అందరికీ దర్శనమిచ్చుట, స్వామివారి మహిమను లోకవ్యాప్తి చేయుటకు స్వామివారిని రాజభవనమునందు నిలుపగా, అదే సమయమున స్వామివారు గ్రామములోని ప్రతి వీధిలోని ప్రతి గృహములో భక్తుల చేత అర్ఘ్యపాద్య సత్కారములు పొంది పూజింపబడి అందరినీ ఆశ్చర్యపరిచి జగద్గురు శ్రీ 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 శివరామ యోగేంద్రులు అని జేజేలు పలికించుకుని బ్రహ్మరథాన్ని పట్టించుకున్నారు. శేషమునేంద్రుడు స్వామిని కలలో భైరవాద్రికి రమ్మనుట, స్వామివారు తన సంచారములో అనేక మహిమలు ప్రదర్శించుచు తన్నెదిరించిన వారిని తగిన విధముగా శాంతింపచేయుచు తన్నాశ్రయించిన వారిని సంతృప్తిపరుచుచు తన్నాశ్రయించిన వారిని సంతృప్తిపరుచుచు నొకనాటి ధ్యాన సమయమున తన గురువైన శేష ఋషేంద్రుల వారు, నాయన శివరామ, నీవు నా శాపవశమున అవరింపవలసిన 2 జన్మలు పూర్తి చేశావు. కావున నీవు నా వద్దకు రావలసినది. భైరవాద్రిలోని ఋషులెల్లరూ నీ దర్శనము కొరకు వేచి చూస్తున్నారు అని పలుకుగా, ధ్యానము నుండి మేల్కొని శివరామ యోగేంద్రులు తన శిష్యులందరినీ పిలిచి తన గురువుగారు ఆదేశానుసారముగా నేను సజీవ సమాధి నిష్ఠ వహించెదనని సౌజన్య పత్రికలు వ్రాసి పంపిరి. స్వామివారి సజీవ సమాధికి ప్రభుత్వం వారు నిరాకరించి వీలు లేదనుట. నాటి దినములలో సజీవ సమాధి వంటివి ప్రభుత్వం నిషేధముగా ఉన్న సందర్భము. జీవ సమాధి పొందుటకు ఎవరికీ హక్కు లేదని, స్వామికి ప్రభుత్వము తగిన విధముగా కాపలా ఉంచుటే కాక కొంతమంది డాక్టర్లను కూడా పరీక్ష నిమిత్తం ఉంచి పూర్తిగా ప్రాణము పోయినదని నిర్ధారణ జరిగితేనే సమాధి చేయుటకు అంగీకరించండి అని పంపగా, వారు వచ్చుసరికి స్వామివారు మరణించిన విధముగా నుండుట చూసి అన్ని వైద్య పరీక్షలు స్వామివారికి చేసి మరణించాడని నిర్ధారణ చేసి వెనుదిరిగిపోతూ ఉండగా స్వామివారు లేచి స్థిర పద్మాసనస్థుడై కూర్చొని డాక్టర్లను పిలిచి మాట్లాడగా, ఆ వింత దృశ్యము చూచి ప్రకృతినే తన ఆధీనంలో నుంచుకున్న పరమాత్ముడని ఆ వైద్యులందరూ స్వామివారికి ప్రణమిల్లారు. స్వామివారు జీవైక్య సిద్ధి పొందుట. స్వామివారి నిర్ణయము విన్న సుబ్బమాంబాదేవి కుమార్తె గోవిందమాంబలు కొంత కలత చెందగా, స్వామి వారిని ఓదార్చి కాల నిర్ణయమును బోధించి కుమార్తె గోవిందమాంబకు పీఠాధిపత్యము అప్పగించి శిష్య ప్రశిష్యులు బంధుమిత్రులు అందరి పూజలు స్వీకరించి అందరి సమక్షమున కలియుగము 4996వ సంవత్సరము సరియగు మన్మథనామ సంవత్సరము భాద్రపద బహుళ దశమి గురువారం పునర్వసు నక్షత్రమున సూర్యోదయ సమయమున స్వామివారు పద్మాసనస్థులై బ్రహ్మద్వారమున తన ఆత్మను జీవైక్య సిద్ధి పొందిరి. జీవైక్య సిద్ధి పొందిన శివరామ బ్రహ్మేంద్రుడు బిళములో దాచియించిన తన పూర్వ శరీరమును ధరించి బాలవాసుకిగా మారి భైరవాద్రి చేరి శేషమునేంద్రులకు పాదాభివందనములను నర్చి అచట చేరిన ఋషిగణములెల్లరై ఆశీర్వచనములను పొంది మరలా తపస్సుకు ఉపక్రమించిరి. స్వామి శరీరమును హనుమనిగిరిలో ఊరేగించుట. ఇది గ్రహించిన శిష్యులు స్వామివారి శరీరమునకు స్నానములు నూతన వస్త్రములు ధరింపజేసి సర్వాలంకార భూషణములనర్చి
షోడశ ఉపచార పూజలు జరిపి హనుమనిగిరి క్షేత్రము చుట్టూ హనుమనిగిరి కొండ చుట్టూ ఊరేగింపు చేసి స్వామివారు ముందుగానే నిర్దేశించిన ప్రదేశములో స్వామివారిని సజీవ సమాధి చేయుటకు త్రవ్వబడిన గోతిలో స్వామివారిని కూర్చొనబెట్టగా లోతు చాలక శిరస్సు భూమి పైభాగమున ఉండగా చేయునదియు ఏమీ లేక జనులెల్లరూ శివరామ బ్రహ్మేంద్ర స్వాముల వారిని ఏకకంఠముగా ప్రార్థింపగా ప్రకృతి పులకరించి ప్రణవనాదముతో భూమి ఆకాశములు మారు మ్రోగుచు భూమి కంపించగా ఆ ప్రకంపనములో భూమాత స్వామివారిని తనలో చేర్చుకొని భూమి పైభాగము చదురపడి సమాధి పీఠముగా ఏర్పడింది. జనులందరూ శ్రీ 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 శివరామ బ్రహ్మేంద్ర స్వామికి జై జై అని జయజయనాదములు పలుకుతూ తమ తమ భక్తి శ్రద్ధా భక్తులను చూపి భగవన్ముక్తిని పొంది తరించారు. జీవైక్యమైన స్వామి డాక్టర్లకు కనపడుట. ఈ విషయము తెలిసిన ప్రభుత్వం వారు 3 రోజుల తర్వాత ప్రభుత్వ ఉద్యోగులను శిష్యులుగా మారిన డాక్టర్లను హనుమనిగిరికి పంపగా వారు వచ్చుచుండగా స్వామివారు వారికి గుర్రముపై ఎదురపడి, నాయనలారా, మీరు మఠమునకు వెళ్ళుడి, నేను ఊరిలో పనులు చక్కదిద్దుకొని రాగలను అని వారిని కొండపై పంపగా వారు తాము విన్న విషయము యథార్థమా కాదా అన్న మీమాంసతో కొండ ఎక్కి మఠం వెళ్ళి చూడగా సమాధి నిర్మాణ కార్యక్రమములు పూర్తి చేసి పూజలు కూడా నిర్వర్తిస్తున్నారు. ఇది చూసి స్వామి సమాధికి నమస్కరించుకొని స్వామి మహిమలను కొనియాడుతూ స్వామిని దర్శించుకొని, ఈ దర్శన భాగ్యము మాకు కలుగుట పూర్వ జన్మ సుకృత పుణ్యములు, మా జన్మములు ధన్యములైనవి అని తమలో తాము భగవంతుణ్ణి వేడుకుంటూ తమ గృహాలకు తిరిగి వెళ్ళారు. హనుమనిగిరి క్షేత్ర మహత్యము, దివ్య లీలలు. ఆనాటి నుండి ఈనాటి వరకు స్వామివారి సమాధి వద్ద ప్రతి సోమవారం ఉదయము ఆలయ తలుపులు తీయగానే స్వామివారి సమాధిపై ఆదివారము రాత్రి అంతయు ఎవరో దేవతలు, మునులు, ఋషులు వచ్చి పూజలు జరిపినట్లుగా సూచనలు ఉండటం మనం గమనిస్తూనే ఉంటాం ఇప్పటికీ కూడా. 2 సర్పములు ఆదివారం అర్ధరాత్రి సమయమున గర్భగుడిలో గల బిళద్వారమున వచ్చి దేవతలచే పూజలు జరిపించుకుంటాయని, ఆ 2 సర్పములే శేష వాసుకులని, చిరంజీవులైన ఆ గురు శిష్యులే ప్రతి నిత్యము సర్పరూపముతో భైరవాద్రి నుండి హనుమనిగిరికి వచ్చిపోతూ ఉంటారని ప్రజల విశ్వాసం. నిశ్చల భక్తితో స్వామిని నమ్మి ఆరాధించిన వారికి స్వామి సర్పరూపములో దర్శనమిస్తారనేటువంటి విషయం అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ నిదర్శనములు, అక్షర సత్యములు. అట్టి పవిత్ర మహామహిమాన్వితమైన దివ్య క్షేత్రము హనుమనిగిరి మఠం. ప్రస్తుత పీఠాధిపతులు రాజర్షి రాజగురు పరిపూర్ణానంద రాజయోగానంద అచల ఋషి శ్రీ 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 రామడుగు గురు బ్రహ్మేంద్ర స్వాముల వారికి నమస్కరిస్తూ జై శివరామ బ్రహ్మేంద్ర స్వామి వారికి జై. శుభం.